రోజు నీ మీద రకరకాల రాళ్ళు పడుతుండొచ్చు, రకరకాల రాళ్ళు అంటే నిందా ప్రచారాలు జరుగుతుండొచ్చు, దుమ్మెత్తిపోస్తుండొచ్చు, నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుండొచ్చు. ఎవరెవరు ఎన్ని పాటలు పడతారో పడనివో అన్ని చూస్తూ కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. అయితే ఒక రోజు రాబోతుంది, ఆ రోజు వాళ్ళు నీ పాదాల దగ్గర పడేటట్టు ఆయన చేయకపోతే అప్పుడు అడుగు చేస్తాడు. ఆ రోజు వస్తుంది. ఏదో ఓదార్పు కోసం, ఆదరణ కోసం చెప్పట్లా, నిజం చెప్తున్నాను నేను. నువ్వు చూసుకున్నప్పుడు ఏది కోల్పోయి ఉండవు, నీవన్నీ నీకు భద్రంగా ఉంటాయి. ఆఖరికి నువ్వు కోల్పోయిన నీ బంధువులు, నీ ఇంటి వారు, నీ రక్త సంబంధికులు, అయ్యో మృతులయ్యారు, మరణించారు, లేరు అనుకున్న వారిని సైతం తన దగ్గరే భద్రం చేసి కూర్చున్నాడు. మొత్తాన్ని నీకు రేపు ఇవ్వబోతున్నాడు ఆయన. నువ్వు పోగొట్టుకున్న నీ వారిని కూడా నీకు మళ్ళీ ఇవ్వబోతున్నాడు, చూపబోతున్నాడు ఆయన. నువ్వు లెక్క చూసుకుంటే నీ ఇంటి వస్తువుల్లో ఏది తక్కువ కనపడదు. అబద్ధమా? అబద్ధాలు ఆడేవాడా? మోసాలు చేసేవాడా? సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు మనం సేవిస్తున్న మన అద్వితీయ ప్రభువు, స్తోత్రార్హుడు.